దేవునికి సాధ్యము కానిది లేదు. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఆశతో నిండిన సత్యాన్ని గురించి ఆలోచిద్దాం. అదేంటంటే, మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. ఈ మాటలు మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాయో ఒక్కసారి ఊహించండి. మనిషి హద్దులు. మన జీవితాల్లో చాలాసార్లు ఒక పనిని చూడగానే ఇది నా వల్ల కాదు, ఇక నాకు దారిలేదు, లేదా ఇది అసాధ్యం అని అనుకుంటాం. కష్టమైన ఆర్థిక సమస్యలు, నయముకాని అనారోగ్యాలు, విచ్ఛిన్నమైన కుటుంబ సంబంధాలు, లేదా లక్ష్యాలను చేరుకోలేని నిస్సత్తువ, ఇవన్నీ మన మనస్సులో ఒక పెద్ద గోడలా కనిపిస్తాయి. మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, మన జ్ఞానం సరిపోనప్పుడు, మన శక్తి తగ్గిపోయినప్పుడు మనం నిస్సహాయంగా నిలబడతాము. మానవ శక్తికి, జ్ఞానానికి, అవకాశాలకు ఒక హద్దు ఉంటుంది. మనం ఎంత గొప్పవారమైనా కొన్ని విషయాలు మన అదుపులో ఉండవు. మనకు అసాధ్యమైనవి, మనకు మించిపోయినవి అనేవి తప్పక ఉంటాయి. దేవుని శక్తి. కాని మనం ఎప్పుడైతే ఆ అసాధ్యం అనే గోడ ముందు నిలబడతామో అప్పుడు వెనక్కి తిరిగి ఆ గోడ కంటే గొప్పదైన ఒక శక్తిని గుర్తుచేసుకోవాలి. ఆ శక్తియే సృష్టికర్తయైన దేవుని శక్తి. ఆయన గురించి ఆలోచించండి. ఆయన మాటతో ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించినవాడు. ఆయన ఒక చిన్న విత్తనం నుండి మహావృక్షాన్ని మొలిపించగలడు. ఆయన గాలిని, నీటిని, అగ్నిని అదుపు చేయగలడు. ఆయన గతంలో అద్భుతాలు చేశాడు, ఇప్పుడు కూడా చేయగలడు. దేవునికి అసాధ్యము అనే పదమే లేదు. మన కళ్లకు అడ్డుగా నిలబడిన ప్రతి గోడను ఆయన సులువుగా కూల్చగలడు. మనకు చిక్కుముడిగా అనిపించిన ప్రతి సమస్యను ఆయన విప్పగలడు. మన జీవితంలో చనిపోయిందని మనం భావించిన ప్రతి కలని ఆయన తిరిగి బ్రతికించగలడు. మనవంతు కర్తవ్యం. మరి మనం ఏం చేయాలి? మన వంతుగా చేయగలిగింది చాలా చిన్నది, కాని చాలా శక్తివంతమైనది. 1. నమ్మండి. నాకు ఇది సాధ్యం కాదు అని చెప్పే బదులు, దేవునికి ఇది సాధ్యమే అని గట్టిగా నమ్మాలి. మీ సమస్య ఎంత పెద్దదైనా దేవుని శక్తి దానికంటే చాలా గొప్పదని విశ్వసించండి. 2. అప్పగించండి. మన అదుపులో లేని ప్రతి పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టండి. మీ భారాన్ని, మీ చింతను, మీ నిస్సత్తువను ఆయనకిచ్చేయండి. 3. ముందుకు సాగండి. మనం చేయగలిగిన చిన్న పనిని నమ్మకంతో చేస్తూ మిగిలిన గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడని ధైర్యంగా ముందుకు సాగండి. ఈ రోజు నుండి మీ కష్టం ఎంత పెద్దదైనప్పటికీ దానిని చూసి భయపడకండి. దానికి వెనుక ఉన్న దేవుని అద్భుతమైన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన చేయగలిగిన అద్భుత కార్యాలను చూడండి. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. ఈ గొప్ప ఆశతో, ఈ గొప్ప విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగిద్దాం.